టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. 2021లో కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో గౌతమ్ గంభీర్, అతని ఫౌండేషన్ కోవిడ్ మందులను లైసెన్స్ లేకుండా అక్రమంగా నిల్వ చేసి పంపిణీ చేసిందని ఢిల్లీ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ నమోదు చేసిన కేసును తాజాగా ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించి గంభీర్ తరపు న్యాయవాదులు 4 ఏళ్లుగా వాదనలు వినిపిస్తున్నారు. కోవిడ్ సమయంలో ఫ్యాబిఫ్లూ టాబ్లెట్లను ప్రజల సహాయార్థం పంపిణీ చేశారని, సేవా కార్యక్రమాలకు లైసెన్సులు అవసరం లేదని గంభీర్ తరపు న్యాయవాదులు వాదించారు. కాగా గౌతమ్ గంభీర్కు చెందిన ఫౌండేషన్ కోవిడ్ మందులను అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ ఉంచి రోగులకు పంచిపెట్టిందని, వారిపై చర్యలు తీసుకోవాలని గతంలో ఢిల్లీ ప్రభుత్వ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అధికారులు ఢిల్లీ హైకోర్టులో ఫిర్యాదు చేశారు. గంభీర్ ఫౌండేషన్ డ్రగ్స్ కాస్మెటిక్స్ చట్టంలోని 18(c)ని ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో గౌతమ్ గంభీర్తో పాటు మరికొంతమంది డ్రగ్ డీలర్లు దోషులుగా తేలినట్లు హైకోర్టుకు వెల్లడించారు. కోవిడ్-19 సెకండ్ వేవ్ సమయంలో ఢిల్లీ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ గంభీర్, అతని సంస్థపై ఫిర్యాదు చేసింది. గంభీర్ ఫౌండేషన్, అతని కుటుంబం లైసెన్స్ లేకుండా కోవిడ్ మందులను నిల్వ చేసి పంపిణీ చేశారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే మందుల పంపిణీ కేసులో ట్రయల్ కోర్టు గౌతమ్ గంభీర్, అతని భార్య నటాషా గంభీర్, తల్లి సీమా గంభీర్, ఫౌండేషన్ సీఈఓ అపరాజితా సింగ్లకు సమన్లు జారీ చేసింది. అందరిపైన డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టంలోని సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. కాగా సెప్టెంబర్ 2021లో హైకోర్టు ట్రయల్ కోర్టు కార్యకలాపాలపై స్టే విధించింది. డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ నుండి ప్రతిస్పందనను కోరింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 9న కోర్టు స్టే ఎత్తివేసింది. ఈ క్రమంలోనే గంభీర్తో ఆయన కుటుంబ సభ్యులు ఫౌండేషన్పై ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ తమపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు వారిపై నమోదైన కేసును కొట్టివేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.